హద్దు మీరి వాగితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ముందు నువ్వు హద్దుల్లో ఉండు, లేకపోతే ఆడపరచమని కూడా చూడను. నన్ను నువ్వు కాదన్నావు, ఇవిని వెనకేసుకొచ్చావు. అసలు పెళ్ళైన దానికి పుట్టింట్లో ఏం పని? నేనే తీసుకొచ్చాను. కడుపుతో ఉంది తను. పురిటి దాకా ఉండి పురుడు పోయించుకొని వెళ్ళు. ఎక్కువ చేస్తే పుట్టింటి దాకా రాకపోకలు ఉండవు. ఇంకా ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? ఆతలకెళ్ళండి. ఏంటండి వీళ్ళిలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారే? ఏం మాట్లాడమంటావు? మాట్లాడాలనుకున్నప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మౌనం అంటే ఎలా? ఏంటన్నయ్యా, అది కాదు ఇది అని చెప్పొచ్చుగా. ఏంటి చెప్పేది మాట్లాడేది? భార్య ముందు పరాయి దానికి సమాధానాలు సంజాయిషులు ఇవ్వాల్సిన అవసరం నా భర్తకేం లేదు. మీరు మాట్లాడేంటండి? ఏంటి బావ మాట్లాడేది? మా మాటే బావ మాట. పో అవతలికి. అంతేనా? ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటుంటే ఏది రైట్ అనమంటారు? ఈ డొంక తిరుగుడు సమాధానాలొద్దు, సూటిగా చెప్పండి. సూటిగా లేదు, నీటుగా లేదు. ఇందాక చెప్పాడుగా నేనే భార్యను అని. ఇంకా గుచ్చి గుచ్చి చెప్పండి, మాట్లాడండి అని ఒత్తి ఒత్తి మాట్లాడతావే. సరే, నా భార్యతో పాటు నువ్వు కూడా ఉండు ధరణి అని అనిపించుకోవాలనా? ఆ మాట నా చెల్లెలు చెప్పిందిగా, చాలదా? బావ చెప్తే అధికారికి ప్రకటన అని పట్టుకుని ధర్మాలు మౌన వ్రతాలు చేద్దామనా? ఇంతవరకు ఆడిన ఆట పాడిన పాట చాలు. ఇంకా కొంగును కట్టుకోవాలని చూడకు. పడుంటే జీతం, విడిపోతే మనోవర్తి. అది ఈయన మనసు పడ్డాడు కాబట్టి. కాదు అని ఎదురు తిరిగితే నీ మెడ మీద మా చేతులుంటాయి, రోడ్డు మీద నీ ఆకారం ఉంటుంది. నీతో మెడ పట్టి బయటికి గెంటించుకునే పరిస్థితిలో నేనే లేను. పౌరుషం గల పేదోళ్లే వాళ్ళు, వెళ్తారులే, మనకంత శ్రమ కలిగించరు. ఆదిత్య గారు, మీరు మాట్లాడతారా లేదా? మాట్లాడడు, మాట్లాడనివ్వను.